హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ సెకండ్ కౌన్సిలింగ్ గురించి వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్ అందరికీ ఇది బ్యాడ్ న్యూస్ అండి. ఇదే ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్. డేట్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఇంత గ్యాప్ లేకుండా డైరెక్ట్గా ఫస్ట్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన నెక్స్ట్ డే నుంచే మనకి సెకండ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. సో డేట్స్ చెప్తాను, వీడియోని లైక్ చేసి తప్పకుండా ఫ్రెండ్స్కి షేర్ చేయండి, స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మెయిన్గా 23rd నుంచి 25th వరకు రిజిస్ట్రేషన్స్. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు, ఫీ పేమెంట్ చేయని వాళ్ళు చేయండి. అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఫస్ట్ ఫేజ్లో సర్టిఫికేషన్ కంప్లీట్ కాని వాళ్ళు సెకండ్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సర్టిఫికేట్స్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా సెకండ్ రౌండ్లో చేసుకోవచ్చు. 23rd నుంచి 26th వరకు ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 24th నుంచి 26th వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. అంటే ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే పార్టిసిపేట్ చేసి వెబ్ ఆప్షన్స్ ఇచ్చారో డైరెక్ట్గా సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్కి వెళ్ళిపోవచ్చు. లేదు ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్కి రావాలి. వెబ్ ఆప్షన్స్ చేంజ్ 27th, సీట్ అలాట్మెంట్స్ 30. అలాగే సీట్ వచ్చిన వాళ్ళు కాలేజ్లో రిపోర్ట్ చేయడానికి 31st నుంచి August 3rd వరకు ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ డీటెయిల్స్ అప్డేట్ చేయడం జరిగింది. ఎవరైతే స్టూడెంట్స్ సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ లేదా ఓపెన్ స్కూల్ లేదా ఏపీ ఓఎస్ఎస్ చదివారో, అలాగే ఇంటర్మీడియట్ రెగ్యులర్గా చదివారో వాళ్ళకి సంబంధించి మినిమం మార్క్స్ క్రైటీరియా అంటే ఇంటర్మీడియట్లో మినిమం 44.5% మార్క్స్ అనేది రావాలి. ఓసీ క్యాండిడేట్స్కి ఉన్నారో వాళ్ళకి 39.5 మార్క్స్ అనేది రావాలి ఖచ్చితంగా. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే మీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఆప్షనల్ సబ్జెక్ట్స్ కలిపిన మార్క్స్ మినిమం 45% అయితే రావాలి. అంటే లాంగ్వేజ్ రిమూవ్ చేసి మీకు 600 మార్క్స్ ఉంటాయి. జనరల్గా రెగ్యులర్ వాళ్ళకైతే సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ వాళ్ళకైతే 300 మార్క్స్ అయితే ఉంటాయి. సో అందులో మీకు మినిమం 44.5, ఓసీ వాళ్ళకి 39.5% మార్క్స్ అనేది బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి వస్తున్నా లేదో క్యాల్కులేట్ చేసుకోండి. అలా మీకు పాసిబిలిటీ ఉంటేనే మీరు ఈ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతారు. చాలామంది ఎంసెట్కి క్వాలిఫై అయినా కూడా కొంతమందికి నాట్ వ్యాలిడ్, హాల్ టికెట్ నెంబర్ నాట్ వ్యాలిడ్ అని ఇలా రావడం జరుగుతుంది. సో చెక్ చేసుకోండి. మిగతా ప్రాసెస్ అంతా సేమ్. నేను ఆల్రెడీ ప్రీవియస్గా ఫస్ట్ ఫేజ్లో వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ అనేది డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి కానివ్వండి, అలాగే వెబ్ ఆప్షన్స్కి సంబంధించి కానివ్వండి. కంప్లీట్ గైడెన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. అది కంప్లీట్గా పెయిడ్ గైడెన్స్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు.